వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమైతే ఈరోజు మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చాము. ఇక్కడ చూడండి, ఇది ఎంట్రన్స్ అన్నమాట. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి మనం ఎంటర్ అవ్వడానికి మేము శ్రావణ మాసంలో వెళ్ళాం కాబట్టి అక్కడంతా డెకరేషన్ అదంతా చేయడం అనేది జరిగింది. శ్రావణ మాసంలో చాలా ఫేమస్, ఎందుకంటే వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి. సో మహాలక్ష్మి అమ్మవారిని కూడా చాలా బాగా డెకరేట్ చేసి ఆ రోజు బాగా చేశారనమాట. సో మాకు దగ్గర ఉంది కాబట్టి మేము వెళ్ళేసి దర్శనం చేసుకొని వచ్చాము. ఇది వచ్చేసి బెంగళూరు నుండి కోటగిరి వెళ్ళే దారిలో గొరవనహల్లి గ్రామంలో మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అనేది ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయాలనుకుంటే వచ్చి విజిట్ చేయొచ్చు. అనమాట. సో నేను ఇందాక చూపించింది అది, అక్కడ నుంచి మనం లోపలికి రావాలి కొద్దిగా దూరం అనేది. సో ఇక్కడ వెహికల్స్ అన్ని పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఉంటుంది అనమాట. సో ఇది మనం టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి మెయిన్ ప్లేస్. సో ఇక్కడ చూడండి, నేను చూపిస్తున్నాను మీకు. టెంపుల్కి ఎంటర్ అవ్వడానికి ఇదేనమాట, ఇలానే మెయిన్. సో అక్కడ మీకు అది కనిపిస్తుంది కదా, లైట్ ఆరెంజ్ కలర్లో. సో అది కళ్యాణ మండపం అన్నమాట. ఇక్కడ గుడి అనమాట. సో లాస్ట్ టైం ఎలా ఉండిందంటే అంత ఫ్రీ దర్శనమే ఉండేది మేము వెళ్ళినప్పుడు. కానీ ఇప్పుడు ఏమైందంటే చేంజ్ అయింది అనమాట. చాలా చేంజ్ అయిపోయింది. సో టోకెన్ సిస్టమ్ అనేది పెట్టడం అనేది జరిగిందనమాట. ఎప్పుడు టోకెన్ సిస్టమ్ అనేది ఎప్పుడు పెట్టలేదు. బహుశా నేను 2-3 టైమ్స్ వెళ్ళాను, కానీ ఎప్పుడు ఇక్కడ టోకెన్ సిస్టమ్ అయితే నేను చూడలేదు. ఇప్పుడైతే టోకెన్ సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. శ్రావణ మాసంలో కదా, అమ్మవారిని చాలా బాగా డెకరేట్ చేశారనమాట. డెకరేషన్ మీన్స్ అంటే పూలు అన్నీ వేసి చాలా టెంపుల్ని కూడా బాగా నీట్గా డెకరేట్ చేశారనమాట. చూడండి, మీకు ఇక్కడ వీడియోలో కనిపిస్తుంది ఎంత బాగా డెకరేట్ చేశారనమాట. ఇది చాలా ఫేమస్ అనమాట శ్రావణ మాసంలో. ప్రతి ఒక్క అమ్మాయికి ఇది మహాలక్ష్మి అమ్మవారిని అనుగ్రహం కలగాలి అని చెప్పేసి చాలామంది అనుకుంటారు కదా. మళ్ళీ ఇటు సైడు 2 టెంపుల్స్ ఉన్నాయన్నమాట. ఒకటి నవగ్రహ, ఇంకొకటి ప్రసన్నాంజనేయం అనేది. సో మళ్ళీ మనం గుడి నుంచి వచ్చిన తర్వాత లోపల అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత మరి నెక్స్ట్ ఈ 2 టెంపుల్స్ని మనం దర్శనం చేసుకొని వెళ్ళాలి. లాస్ట్ టైం మేము వెళ్ళినప్పుడు ఆ కడ్డీలు లేవన్నమాట, డైరెక్ట్ అట్లా లోపలికే వెళ్ళాము. బట్ ఈ మధ్య అంతా డెవలప్ అనేది జరుగుతూ ఉంది, ఆ కడ్డీలు పెట్టడము. సో మొత్తం అంతా మేము అంతా చాలా చుట్టేసుకొని వచ్చాం అనమాట. డైరెక్ట్ ఫస్ట్ ఎలా ఉండిందంటే ఈ గుడి నుంచి డైరెక్ట్ అట్లే లోపలికే ఉండింది, కానీ ఇప్పుడు ఇదంతా కడ్డీలు పెట్టి ఇదంతా డెవలప్మెంట్ అనేది చేస్తున్నారు అనమాట. సో మీరు కూడా చూడండి డెవలప్మెంట్ ఎలా ఉన్నది. సో మీరు ఎప్పుడైనా ఒకసారి వచ్చి ఉంటే గిన, ముందు నాకు తెలిసి డెవలప్మెంట్ ఇది అనేది కడ్డీలు అనేది ఉండిండదు. ఇది నేను తీసింది బ్యాక్ సైడ్ అనమాట. సో ఇది బ్యాక్ సైడ్ నుంచి ఇలా కనపడుతుంది. సో ఇక్కడ గొరవనహల్లి అమ్మవారి దేవస్థానం అనేది ఉంది కదా. సో ఇక్కడ చూడండి అనమాట. సో ఆ రోజు చాలా రష్ ఉన్నది అనమాట, ఎందుకంటే అసలే శ్రావణ శుక్రవారం కదా, అది కాక వరలక్ష్మి వ్రతం రోజు కాబట్టి మేము వెళ్ళింది చాలా రష్ ఉండింది. దర్శనం ఎంత టైం అవుతుందో ఏ టైం అవుతుందో అనుకున్నాము, కానీ 1 అవర్ లోపే మాకు దర్శనం అనేది జరిగిపోయింది అనమాట. ఎందుకంటే మేము అర్లీ మార్నింగ్ వెళ్ళాం కాబట్టి మాకు దర్శనం అనేది తొందరగా అయింది. లేకపోతే ఒకవేళ మేము చాలా లేట్గా వెళ్ళింటే గిన ఆ దర్శనం అనేది 1 అవర్ 2 అవర్స్ పట్టేది అనమాట. సో నేను ఇక్కడ మీకు చూపిస్తున్నా కదా, మనం ఏ దేవస్థానం దగ్గరికి వెళ్ళినా కూడా ఇలాంటి షాపులు కామనే కదండి. మనకి ఏదైనా నచ్చితే కూడా మనం అక్కడ కొనుక్కోవడానికి ఉంటుంది. కొనుక్కుంటాము అని, కానీ ఇక్కడ వాళ్ళు చాలా రేట్స్ పెడతారనమాట. బయట పోలిస్తే ఈ షాప్స్ వాళ్ళు చాలా రేట్స్ ఉంటాయి. కాబట్టి అంటే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. బయట దానికి ఇక్కడ దానికి మీరు ఒకసారి డిఫరెన్స్ అనేది అబ్జర్వ్ చేయండి. అండ్ ఆల్సో నేను ఇది మరీ చూపిస్తున్నాను మీకు. సో ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది లోపలికి ఎంట్రన్స్ అనమాట, టెంపుల్ లోపల ఇదనమాట. సో నేను డెకరేషన్ ఎలా చేశారనేది మొత్తం మీకు చూపిస్తున్నాను. అంటే ఎంత నీట్గా అంటే ఏవైనా ఫెస్టివల్స్ వచ్చినప్పుడే కదా టెంపుల్స్ కూడా బాగా నీట్గా డెకరేట్ చేస్తారనమాట. సో మీకు డెకరేషన్ చూపిస్తున్నాను, మీరు కూడా ఇక్కడ డెకరేషన్ అనేది చూడండి. చాలా బాగుందనమాట. సో మేము లాస్ట్ 2-3 టైమ్స్ వెళ్ళామని చెప్పాం కదా, అప్పుడేమి ఇంత డెకరేషన్ అనేది లేదు. ఎందుకంటే అప్పుడు నార్మల్ డేస్లో వెళ్ళాము, ఇలా వరలక్ష్మి వ్రతం రోజు మేము వెళ్ళలేదన్నమాట. సో వరలక్ష్మి వ్రతం రోజు వెళ్ళలేదు కాబట్టి అందుకే మాకు ఇంత డెకరేషన్ అనేది మేము అప్పుడు చూడలేదు. సో ఇక్కడ చూడండి, నేను మీకు చూపిస్తున్నాను.
అండ్ అలాగే మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. సో, ఎప్పుడైనా కూడా మనం జస్ట్ కడ్డీస్ నుంచి మనం ఇట్లనే బ్యాక్ రావాలన్నమాట. కొంచెం అట్లా సైడ్‌కెళ్ళాలి. కానీ ఫర్ ద ఫస్ట్ టైమ్ జస్ట్ గడప దగ్గర నుంచి నేను దర్శించుకున్నాననమాట. అసలు చాలా బాగా నాకైతే చాలా బాగా దర్శనం అనేది కలిగిందనమాట. నిజంగా అమ్మవారి అనుగ్రహం ఉంటే దర్శనం అనేది మనకు తొందరగా మనం చూడగలుగుతాము అంటారు కదా! నాకైతే చాలా బాగా జరిగిందనమాట అమ్మవారి దర్శనం అనేది. సో, అలాగే ఇది టెంపుల్ బయటండి. ఇది నేను చూపిస్తున్నాను మీకు టెంపుల్ బయట అనేది. సో లాస్ట్ టైం ఇంత మేము వెళ్ళినప్పుడు ఇంత డెవలప్మెంట్ అనేది లేదు. సో ఈసారి చాలా జరిగిందనమాట డెవలప్మెంట్. సో ఇలానే డెవలప్మెంట్ జరగాలి, చాలామంది పీపుల్స్ రావాలి, చాలామంది అమ్మవారి అనుగ్రహం పొందాలి. అండ్ ఇంకోసారి మీకు చూపిస్తున్నాను ఇక్కడ లోపల డెకరేషన్ అనేది. ఎందుకంటే ఫెస్టివల్స్ అప్పుడు బాగా డెకరేట్ చేస్తారనమాట. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు కూడాను చాలామంది పీపుల్స్ వస్తారనమాట. చాలామంది పీపుల్స్ దర్శనం చేసుకోవడానికి వస్తుంటారు. ఇంక అసలే అమ్మవారి దర్శనం కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి అక్కడికి వచ్చి అమ్మవారి అనుగ్రహం తీసుకోవాలనుకుంటుంది. ప్రతి ఒక్కరు అనుకుంటారు. అదేవిధంగా మేము కూడా ఆ రోజు వెళ్ళాము. అమ్మవారి అనుగ్రహం మాకు దొరికిందనమాట. సో మీరు ఇక్కడ చూడండి అనమాట వీడియోలో. మనం ఫస్ట్ ఎంట్రన్స్ అయితేనే ఏ టెంపుల్ అయినా వినాయకుడు ఉంటారు. సో ఫస్ట్ వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాతనే మనం ఏదైనా కూడా మనం దేవుని అనేది దర్శనం చేసుకోవాలి. ప్రతి ఒక్క టెంపుల్ అయినా అబ్జర్వ్ చేయండి, ఫస్ట్ వినాయకుడే ఉంటాడనమాట. మొదటిది వినాయకుని దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం ఏ దేవునైనా కూడా దర్శనం చేసుకోవాలనుకుంటాము. సో ఇక్కడ మళ్ళీ అక్కడ ఒక చిన్న టెంపుల్ అనేది ఉంది. అండ్ ఇక్కడ కూడా టెంపుల్లోకి వెళ్ళాము, దర్శనం చేసుకొని వచ్చాము అనమాట. సో ఇక్కడ చూడండి చాలా బాగా డెకరేషన్ అయితే చేశారు. సో చాలా మంచిగా అనిపించింది అనమాట. సో అమ్మవారి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత చాలా మంచిగా అనిపించింది. చాలా పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కరూ వస్తూ ఉంటారు. కర్ణాటకలో ఫేమస్ టెంపుల్ అనమాట గురవనహల్లి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అని ఒకసారి మీరు గూగుల్లో చూడండి. చాలా ఫేమస్ టెంపుల్. అదేవిధంగా నేను ఇక్కడ మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఏంటి ఏమి అనేది మీరు కూడా ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ కూడా మనం పూజకు కావాల్సినవి మన ఇంటి నుంచైనా తీసుకొని రావచ్చు, లేదా ఎక్కడైనా అంగళ్ళలో అయినా వాళ్ళు ఇస్తారనమాట. మనకు అన్ని ఏమేమి కావాలో అమ్మవారికి అవన్నీ మనకి ఇస్తారనమాట. సో మనం ఇక్కడైనా తీసుకోవచ్చు, లేదా ఇంటి నుంచైనా తీసుకొని రావచ్చు. అదేం పెద్ద ఇబ్బంది ఏం లేదు. కొంతమంది అనుకుంటారు కదా, సో మా ఇంటి నుంచి మేము తీసుకొని వచ్చి అమ్మవారికి టెంకాయ కొట్టాలని. అలా అయినా చేయొచ్చు, ఎలాగైనా చేసుకోవచ్చు అండి. సో ఇక్కడ చూడండి, నేను చెప్పా కదా ఇది ఇక్కడ చూపిస్తున్నాను అనేది. చాలామంది వచ్చారు ఆ రోజు అయితేను. సో చాలా బాగా అయితే దర్శనం జరిగింది. సో మీరు కూడా వచ్చి మీ ఫ్రీ టైంలో వచ్చి శుక్రవారం కానీ, మంగళవారం కానీ, ఆదివారం కానీ ఈ 3 డేస్లో వచ్చి మహాలక్ష్మి అమ్మవారిని అనేది దర్శించుకోండి. అలాగే ఇక్కడ చూడండి అంగళ్ళలో వాళ్ళు కూడా మనకు టెంకాయ అవి అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇదండి మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ గురించి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ, బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి.